నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ అభివృద్ధికి మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. భావితరాల భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలి. బైన్సా మహోత్సవంలో ఎస్పీ జానకి శర్మిల. విశ్వనాథపేటలో యువకుని హత్య, ముగ్గురు నిందితుల కత్తుల దాడితో సంఘటన. దిలావర్పూర్లో అర్ధరాత్రి, నిర్మల్పట్నంలో పట్టపల్లె దొంగతనాలు, బంగారం నగదు ఎత్తుకుల దొంగలు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో 10 లక్షలతో నిర్మించిన మహిళా స్వయం శాఖ సంఘ భవనాన్ని ప్రారంభించి అనంతరం రాజాపూర్లో 30 లక్షలు నిర్మించి అగ్రికల్చర్ గవర్నమెంట్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో భద్రపరిచేందుకు గోదాములు ఉపయోగపడతాయన్నారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ చిన్నయ్య, మాజీ ఎంపీ రమేష్, నాయకులు పోచెట్టి, ముత్యం రెడ్డి, సర్పంచ్ రోస కవిత, రాజు, ముత్యం, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజు గంగన్న ఎన్నికి చేతి వల్ల చేంజ్ చేయించుకోలేదు అన్న కొంచెం పర్యావరణ పరిరక్షణ మొక్కలు అత్యంత కీలకమని, నేటి అవసరాలకే కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ జానకి శర్మిల సూచించారు. బుధవారం బైన్సాపట్నం రూరల్ పోస్ట్ టవర్లో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, కేజీబీ విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు పంపించేసి క్రమశిక్షణతో చదువుకోనున్నారు. కార్యక్రమంలో బైన్సా ఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్లో తెలంగాణ ఉద్యోగాలను తక్షణమే గుర్తించి ఆదుకోవాలని జిల్లాకు చెందిన పలువురు బుధవారం గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావును కోరారు. కాలయాపన చేయకుండా నిజమైన ఉద్యోగాలు గుర్తించి గుర్తింపు కార్డుతో పాటు 250 గజాల స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కారణంలో ఉద్యమ నాయకులు ఎంసీ లింగన్న, పాకాల రామచంద్ర, విజయ్ కుమార్, కొట్టశేఖర్, గుజ జనార్దన్, కిరణ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగలు విజృంభిస్తున్నారు. గత వారం రోజుల క్రితం అర్ధరాత్రి రోడ్డు పక్కనే తన్వి అపార్ట్మెంట్లో చోరు చేసిన దొంగలు బుధవారం ఏకంగా పట్టపగల ఈద్గా ప్రాంతంలోని ఎస్పీ అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 దొంగలు 101 ప్లాట్కు వేసుకుని తాళాన్ని పాల్గొట్టి ఇంట్లో ఉన్న సుమారు 20 తోల వెండిని దొంగిలించారు. అనంతరం అదే అపార్ట్మెంట్లో 201 ప్లాట్ తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించినా తలుపు తెలుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాచ్మెన్ కు అనుమానం రావడంతో ప్లాట్లకు వెళ్లి చూడగా జరిగిన విషయం బయటపడింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సై సమ్మయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం పాల్వారి కోసం సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గేట్ పెట్టిపోతున్నా నువ్వు అప్పుడే ఎడిపోయినా అన్నం తింటున్నా ఇంట్లోనే అప్పుడే అలా వచ్చినప్పుడు మా మిస్సెస్ బయట ఒప్పుకున్నది, మేము లోపల అన్నం తింటున్నాం. లిఫ్ట్ రిపేర్ చేయించిన అన్నం తింటున్నా అప్పుడే.
తిరిగి చేతి వరకు వచ్చి చూపట్టు కట్టం సౌండ్ వచ్చింది. కట్టం సౌండ్ ఆ చిల్లర డబ్బుల్ని సిల్వర్ పోయినట్టు సిల్వర్ పోయినాయి సార్. ఒక చెంబులు. చెంబు, ఒక చిన్న దేవుడు సంబంధించిన కింద ఒక గ్రామ్, ఒక హాఫ్ గ్రామ్ గోల్డ్ అయితే లేదు కదా. గోల్డ్ ఏం లేదు సార్. హాఫ్ గ్రామ్ చిన్న దేవుడు సంబంధించిన బ్లూ స్టీమర్లు నర్సాపూర్ అక్కడ నుండి పోయినట్టు ముందు వస్తారా? ఆల్రెడీ గోల్డ్ బ్యాంక్ లో పెట్టేసుకున్నాము. మంచి పని చేశారండి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి పార్టీ మండల అధ్యక్ష పదవి కట్టబెట్టామా, ఇదెక్కడ వైఖరి అంటూ సారంగపూర్ మండల కాంగ్రెస్ నేతలు బగ్గుమన్నారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సమావేశం పార్టీ కోసం పనిచేసేవారు కాకుండా దరఖాస్తు కూడా చేసుకుని కొత్తపల్లి మాధవరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారని ప్రశ్నించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుల్లూరు నర్సయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్ రాజేశ్వర్, ఏనుగు ముత్యాన్ రెడ్డి, భూమారెడ్డి, మధుకర్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కష్టపడ్డోళ్ళు పరిశాన్ అవుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. పాత 20% 30% పని చేసిన వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయన అప్లై కూడా చేసుకోలేదు. అప్లై చేసుకుని ఫాదర్లు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు న్యాయం చేయాలని మా డీసీసీ ప్రెసిడెంట్ పొత్తు గారిని, మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీరారావు సార్ని, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గోపాల కృష్ణ గారిని మేము ప్రత్యేక దీని దృష్టికి తీసుకొచ్చి అందరూ బాధపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడిని నియమించడంతో వాళ్ళందరికీ మనోభావాలు దెబ్బతింది. ఎందుకంటే కష్టపడ్డవాడు వాడికి పదవులు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళందరూ అంటున్నారు. మరి మీ అందరూ ఒకవేళ మీకు పార్టీలో మీ డీసీసీ అధ్యక్షుడు కానివ్వండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలు ఎవరికో మండలంలో, ఇంత పెద్ద మండలంలో 32 జీపీలు ఉన్న ఈ నిర్మల్ నియోజకవర్గంలో పెద్ద మండలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. ఎవరు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డారు వాళ్ళకి పదవులు కావాలని మేమందరము ఫస్ట్ నుంచి అదే కోరుతున్నాము, ఇప్పుడు కూడా కోరుతున్నాము. మీరు తప్పు చేయకండి, పెద్దలు మీరు కరెక్ట్ సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. పార్టీ అధ్యక్షుడు అప్లికేషన్ కూడా పెట్టిన వ్యక్తికి నేడు పార్టీ అధ్యక్షుడు సారంగపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మాధవరావును ఎంపిక చేయడం మన అందరి యొక్క మనోభావాలు దెబ్బతినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఇక్కడ అసెంబ్లింగ్ అయి దాని నిరసన తెలియజేయడానికి మన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ముందు పార్టీ ఎంతో క్రమశిక్షణతో అప్లికేషన్స్ తీసుకొని అధిష్టాన పెద్దలందరినీ పంపించి పర్యవేక్షణలో వాళ్ళని అప్లికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయం చెప్తామని చెప్పారు. కనీసం అప్లికేషన్ కూడా పెట్టని వ్యక్తికి నేడు సారంగపూర్ మండల అధ్యక్ష పదవి మాధవరావుకి ఇవ్వడం బాధాకరమైన విషయం. 100 ఏళ్ల చరిత్ర, ఎంతో మందికి ఆశ్చర్యం కల్పించిన ఘనత, మానవులతో పాటు మూగజీవాలకు నిండించిన గొప్పదనం, ఎంతో మంది చేసుకునే పండుగలు పబ్బాలకు ఆశ్చర్యం కల్పించిన భారీ మర్రి చెట్టు ఎండిపోయింది. మామిడి మండలం పొనకల గ్రామ సమీపంలో గోదావరి నది ఒడ్డున ఈ మహావృక్షం ఆ చుట్టుపక్కల గ్రామాలకు సేద తీర్చే కల్పతరు. గోదావరిలో స్నానం చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ చెట్టు నీడన పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడిపిన సంబరాలు ఎన్నెన్నో. అయితే గ్రామం సమీపంలో మినీ సదర్మట్ బ్యారేజ్ నిర్మించడంతో ఈ మహావృక్షం పచ్చదనం కోల్పోయి 2 మాన్లను నిండిపోయింది. నీరు ఉంటే చెట్టు పెడతాను భావిస్తాం, కానీ ఆ నీరే 2 మహావృక్షాన్ని ఎండిన మాన్లా మార్చింది. ప్రకృతి విచిత్రం అంటే ఇదేనేమో. నిర్మల్ పట్టణంలో బుధవారం ఉదయం జరిగిన యువకుని హత్య కలకలం రేపింది. విశ్వనాథ్పేట్ వైఎస్ఆర్ కాలనీకి చెందిన అస్లాం అనే 23 యువకుడు దారుణ హత్య గురయ్యాడు. ఈ యువకుడు ఆటోలో వెళ్తున్న 3 వ్యక్తులు వారంలో వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడి కడుపులో కత్తితో పడిచి పరనట్లు స్థానికుల కథనం. వెంటనే స్థానికులు ప్రభుత్వ జనరాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థాన డీఎస్పీ శ్రీనివాస్ పరిశీలించి హత్య గల కారణాలు తెలుసుకోవడానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నర్సాపూర్జీ గ్రామంలో షబ్బీర్ ఖాన్ అనే 32 ఏళ్ల ఆటో డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. బుధవారం ఉదయం గుండెపోటు అవడంతో చుట్టుపక్కల ఉన్న యువకులు నిర్మల్ ఏర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి 3 ఆడపిల్లలున్నారు.
కుటుంబాన్ని పోషించే షబ్బీర్ ఖాన్ మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని ప్రముఖ వ్యక్తిత్వ నివాసులు లింగంపల్లి సుభాష్ సూచించారు. బుధవారం లక్ష్మీచందమ్మల వడ్డానంత పాఠశాల విద్యార్థులకు జీవితంలో విజయం సాధించడానికి అనుసరించిన మార్గాలపై స్ఫూర్తినిచ్చి ఉపన్యాసం చేశారు. ప్రధానోపాధ్యాయులు భూషణ్ పటేల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన దొంగతనం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గౌరీ ముత్తెమింట్లో దొంగలు పడి 50,000 నగదు, తులం బంగారం, ముత్తెమింట్లో 20,000 చోరీ చేసినట్టు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించి అక్కడ చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు వాళ్ళనే పర్సు వర్షాలు గురువారాన్ని పట్టణంలోని బేస్తవారిపేట కాలనీకి చెందిన దాతర్గ లింగయ్య, కరప రాజేందర్, కుమార్ గంగయ్య, శ్రీ సాయుధ ఆధ్వర్యంలో స్థానికాలయంలో జలాభిషేకం చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిండు బిందె నీళ్లతో అల్లుపట్టి దేవుడికి సమర్పిస్తే వానలు కురుస్తారన్న నమ్మకంతో ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు తెలిపారు. నిర్మల్ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడుగా ముజిగి గ్రామం చెందిన పొలాస మల్లేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానంపై నమ్మకంతో పార్టీ మండలాధ్యక్షుడు నియమించిన కృతజ్ఞతలు తెలిపారు. దానికి అనుగుణంగా కృషి చేస్తానని తెలిపారు. నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నిర్మల్ మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు డిసిసి అధ్యక్షులు వెడుమ బుజ్జు గారికి, అదేవిధంగా ఐకే గారికి మరియు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే నాపై నమ్మకంతో ఇంతకుముందు నిర్మల్ మండలంలో 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్గా చేశాను. రాజశేఖర్ రెడ్డి టైంలో కానివ్వండి, మరియు మీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానివ్వండి, నేను కాంగ్రెస్ పార్టీలో మండలంలో ఎన్నో గ్రామాలు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ నిర్మల్ మండలంలో ప్రతి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతి పార్టీ ఇచ్చే ప్రజలకు ప్రతి సంక్షేమాన్ని మేము పేద బడుగు బలైన వర్గాలకు అందరికీ అందజేస్తామని, అదేవిధంగా నేను ఇంకా మున్ముందు పార్టీని ప్రతి కార్యకర్తలని నిర్మల్ మండలంలో బలోపేతం చేసి పార్టీకి కృషి చేస్తామని తెలియజేస్తూ, నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు నేను కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గురువారం నిల్వలకు వస్తున్నట్లు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రంజిత్ కుమార్ తెలిపారు. జిల్లాలోని దళితులు వారి సమస్యలను కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. నాయకులు ఆకుల రమేష్, మసీద్ రమేష్, భూమే తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీ ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, మరి జిల్లాలో రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి బక్కి వెంకటయ్య గారు మరి జిల్లాకి రావడం జరుగుతుంది. ఇక్కడ రేపు ఉదయం 11 గంటలకి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మరి సమావేశం ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీ దళిత ప్రజలే కానీ, అదేవిధంగా నాయకులే కానీ, సంఘ కార్యకర్తలే కానీ, ఎవరైనా కానీ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన వారే కానీ
అదేవిధంగా కేసు నమోదు చేసి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆర్థిక సహాయం రానటువంటి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా రేపు మరి జిల్లాకే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి బక్కి వెంకటయ్య గారు వస్తున్నారు కాబట్టి వారి వద్దకు వచ్చి మరి ఈ యొక్క సమస్యల్ని తెలియజేసుకొని మరి ఈ యొక్క వాటి పరిష్కారం కోసం సార్ గారిని కలవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా పక్షాన జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజానికానికి తెలియజేస్తారు. సారంగపూర్ మండలం అలువురు గ్రామానికి చెందిన శివరాత్రి రాములు ఉరివేసుకుని మృతి చెందినట్లు ఏఎస్ఐ వసంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు రాములు గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆరోగ్యం కుదరపడలేదు. అతని కడుపు నొప్పి తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం తన ఇంటి దూరానికి నైలాన్ తోటతో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుని కుమారుడు రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణాభివృద్ధికి మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. భావితరాల భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలి. బైన్సా మరమహోత్సవంలో ఎస్పీ జానకి శర్మిల. విశ్వనాథపేటలో యువకుని హత్య, 3 నిందితుల కత్తుల దాడితో సంఘటన. దిలావర్పూర్లో అర్ధరాత్రి, నిర్మల్ పట్టణంలో పట్టపగలే దొంగతనాలు, బంగారం నగదు ఎత్తుకుల దొంగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.